ఇంతకు మరీ పెద్ద సమస్యలు మనకు వచ్చినప్పుడు ఒక పెద్ద ఆలోచన మనకు వస్తుంది. మన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఈ సమయంలో? నేనేమో ఇంత పెద్ద సమస్యలో ఉన్నానే అనిపిస్తుంది. అయితే బైబిల్ ప్రతి విషయంలో చక్కటి జవాబిస్తుంది. దేవుని వాక్యం గమనిస్తే యెహోషువ యొక్క జీవితంలో, పరిచర్యలో ఒకేసారి 4 రాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది. తాను ఇంత పెద్ద యుద్ధం చేస్తాను అని అనుకోలేదు. ఇంత పెద్ద పోరాటంలో చిక్కుకుంటాను అని చెప్పి అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకు దేవుడు ఈ సమయంలో ఏం చేస్తుంటాడు? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతిని వారికి అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా అనే మాట కనిపిస్తుంది. దేవుడు ఏం చేస్తుంటాడు? యుద్ధములో నీవు బలహీనుడవు కాకూడదు. ఆ పెద్ద సమస్యను బట్టి దేవుని కోరిక నీవెక్కడ బలహీనమవుతావో, ఎక్కడ భయపడతావో అనేటువంటి తలంపు. అందుకే ఆల్రెడీ తాను యెహోషువకిచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేశాడు. యెహోషువ 2:5లో ఏంటి వాగ్దానం? నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవజాలాడు. మళ్ళీ 10:8లో 4 రాజులు వారి సైన్యాలు ఎదురుగా ఉండగా దేవుడు యెహోషువతో మళ్ళీ ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. నీ యొక్క భయంకరమైన సమస్యలలో నువ్వు బలహీనుడవు కాకుండా నీ వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేసి నీకు జయమిచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్.